హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూస్తున్నాం సార్. అందరూ కూడా షిఫ్ట్ అయిపోతున్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. కొంతమంది సీట్ ఇచ్చినా కూడా సీట్ వద్దని చెప్పేసి మళ్ళీ పార్టీకి వెళ్ళిపోతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఖాళీ అయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది అంటారా సార్? అసలు ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి? అంటే అఫ్కోర్స్ ఇది ఒక బీఆర్ఎస్ కాదు, కానీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు. కొన్ని వీళ్ళది కొంత చాలా సీనియర్ లీడర్స్ పోవడము, లాస్ట్ క్షణంలో ఎన్నికలు అనౌన్స్ అయినప్పుడు పోవడం, ఇది ఎందుకు జరుగుతున్నది అని అంటే దీనికి రెండు కారణాలు అంటే, ఒకటి పార్టీకి ఒక ఐడియాలజీ, ఒక భావజాలం ఉంటే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అంత పెద్ద ఎత్తున పోవడం, లేదా భారతీయ జనతా పార్టీలో కూడా ఇట్లా ఈ వీళ్ళందరినీ తీసుకొని బొంటు పెట్టినాక అయింది. కానీ ఒరిజినల్ భారతీయ జనతా పార్టీలో ఆ ఐడియాలజీకి ఉన్నవాళ్ళు పార్టీలో ఉండేవాళ్ళు. అంత సులభంగా భారతీయ జనతా పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి కానీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి పోవడానికి అట్లా చాలా తక్కువ, ఎవరో రేర్గా జరుగుతుంది కానీ అటు జరగదు. భావజాలము అనేది లేకుండా పార్టీని యునైట్గా పెట్టేది ఒక ఐడియాలజీ. ఇప్పుడు ఆ ఐడియాలజీ లేకుండా పోయింది. అన్ని పార్టీలు ఒకే ఆర్థిక నమూనా, అదే ఆర్థిక అభివృద్ధి, అదే మోడల్, ఇంకా దానికి ఆల్టర్నేటివ్ మోడల్ ఏమీ లేదు. దీనికి ఇది కాదు, మేము ప్రత్యామ్నాయమైనటువంటి ఆర్థిక వ్యవస్థ తీసుకొస్తాం, దీనివలన సంక్షోభం వచ్చింది. ఇప్పుడు నయా వలసవాదం ఉందనుకోండి, లేదా న్యూ లిబరలిజం వలన సమాజంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, పేదరికం పెరిగింది, అసమానతలు పెరిగాయి. కనుక మేము అధికారంలోకి వస్తే మా మోడల్ పీపుల్ ఓరియంటెడ్గా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పావర్టీ తగ్గించి ఉంటుంది, మోడల్ ఇలా ఉండదు అని చెప్పి మేము ఒక భిన్నమైనటువంటి అభివృద్ధి నమూనాను అమలు చేస్తాము అని ఏ రాజకీయ పార్టీ కూడా గట్టిగా ప్రజలకు చెప్పే పరిస్థితి. ఇదే మోడల్. దానికి ఒక కారణం అంటే కార్పొరేట్ వ్యవస్థ ఏందో అందరికీ డబ్బులు ఇవ్వడము, తర్వాత ఈ మీడియా మొత్తము క్యాప్చర్ చేసేయడం. కనుక ఏ రాజకీయ పార్టీ కూడా గట్టిగా మేము ఒక ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గట్టిగా మేము ఒక ప్రత్యామ్నాయాన్ని మేము అమలు చేస్తాము అనేటువంటి పరిస్థితిలో లేదు. దానివల్ల ఏ పార్టీలో ఉంటేంటి, ఆ పార్టీ భావజాలం ఇదే, ఈ పార్టీ భావజాలం ఇదే. కనుక టీఆర్ఎస్ కాంగ్రెస్ పైన లేదా టీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీకి పోయినా, ఏ పార్టీకి పోయినా భావజాలం ఒకటి. ఇక ఈ స్ట్రగుల్ దేని కొరకు అంటే పవర్ కొరకు, భావాల కొరకు కాదు, పవర్ కొరకు. ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోవడం, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోవడం వలన ఏమైపోయింది, ఇప్పుడు నిన్నటిదాకా భారతీయ రాష్ట్ర సమితిలో వీళ్ళంతా ఉండి సీనియర్ లీడర్లు, అధికారము ఉన్న వాళ్ళంతా ఉన్నారు. పార్టీ అధికారం ఉన్నంత వరకు ఎవడు ఒక ఈటల రాజేంద్ర, అది కూడా ఆయన తీసేస్తే పోయాడు కానీ లేకపోతే పోయేవాడు కాదు. కనుక మీకు అధికారం ఉన్నప్పుడు ఆ అధికారం జరుగుతుంది. ఒక్కసారి అధికారం పోయిందన్నాక మీకు రెండోది పార్టీని కాపాడగలిగేది లాయల్టీ. అంటే నాయకుడికి తన లాయల్టీ, అంటే ఆయన నాకు సహాయం చేశాడు, లేదా మనకు వాటా ఇచ్చాడు, గౌరవించాడు, మన మాటను గౌరవించాడు, మన ఇంతకాలంగా చాలా స్నేహంగా ఉన్నాడు, మన నాయకుడికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, కనుక మన ఇటువంటి నాయకుడిని వదిలిపెట్టుకోకూడదు అని నాయకుడి పట్ల అభిమానం ఉండాలి, భావజాలం అని ఉండాలి. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన కష్టం ఏంటంటే చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమం పోరాటం చేశాడు, అది కానీ చాలామంది ఒక ఉద్యమ నాయకుడు అనేటువంటి దాంట్లో చాలామంది ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. అధికారం కూడా వచ్చింది కాబట్టి చాలామంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన రెండు జరిగినాయి. ఒకటి, క్యాబినెట్లో ఎవరిని కూడా గౌరవించి స్నేహంగా, తర్వాత వాళ్ళ మాట విని గౌరవించి వాళ్ళకు నిర్ణయాధికారం ఇచ్చి కొన్ని మంచి నిర్ణయాలు మేము జీవితంలో తీసుకుందాం అని క్యాబినెట్ మినిస్టర్కు ఒక అవకాశమే లేకుండా మొత్తము ఆయనే. ఇది కేంద్రంలో కూడా జరగబోయేది అదే. మొత్తం ఒకరి దగ్గరనే అధికారము పెట్టడం వలన ఆయన మీద ప్రతి వాడికి లోపల ఏదో ఒక చిన్న ఆగ్రహం ఉంది, నన్ను గౌరవించలేదు. ఇప్పుడు శ్రీహరి లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆయన ఎంపీ ఉంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తున్నామన్నారు. తర్వాత ఆయనకు పవరే లేదు క్యాబినెట్లో, అంత సీనియర్ నాయకుడు క్యాబినెట్లో ఆయనకు స్థానం లేదు. ఆయనకు లోపల ఎట్లుండొచ్చు, కానీ పార్టీని వదిలిపెట్టడానికి సాహసం చేయలేదు. ఎందుకంటే
మళ్ళీ వెళ్ళి గెలుస్తారు, ఏదో పవర్ ఉంది కదా అని. ఒక్కసారి పవర్ పోతూనే ఇవన్నీ గుర్తొస్తున్నాయి వాడు. వచ్చేసిన తర్వాత కూతురికి సీట్ కావాలంటే ఆ సీట్ కూడా ఇచ్చాడు. అదెందుకు ఇచ్చా అంటే కేసీఆర్ కూడా భయం పట్టుకుంది, అరే మనం గెలుస్తాం లేదో పోనీగా, ఆయన మొన్న ఎన్నికల్లో వరంగల్లో అందరూ ఓడిపోయినా ఈయన గెలిచాడు కాబట్టి ఆమె కావ్యక్కిస్తే అని. కానీ శ్రీహరికి అర్థమైంది ఏంటంటే ఇది గెలిచినట్టుగా లేదు, టీఆర్ఎస్ పార్టీ క్రైస్లో పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము సీట్ ఇస్తామంటే అక్కడ పోయారు. నాయకుడికి అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకు లాయల్టీ ఉండేది, ఆయన చాలా సహాయం చేసేవాడు, అవుట్ ఆఫ్ వే వెళ్ళేవాడు, సీనియర్ నాయకులను ఎట్లా ట్రీట్ చేసేవాడు వాడికి తెలుస్తుంది. రాజకీయంగా సీజన్డ్ వ్యక్తులు కాబట్టి వ్యక్తిగతంగా లాయల్టీ ఉన్నప్పుడు పోరు, పార్టీ క్రైసిస్ ఉన్నా ఆ లీడర్ను పట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే వ్యక్తిగతంగా ఆయన పట్ల అభిమానము, తర్వాత గౌరవము, చాలా మంచివాడు, ఇన్న మంచి లక్షణాలు ఉన్నాయి, నెహ్రూ గారు లాంటి అంటే నెహ్రూ నాయకుడి కింద మేము పనిచేస్తున్నామంటే ఒక గౌరవం. ఇది ఇక్కడ అట్లా వ్యక్తిగతంగా మీరు చాలా ఉన్నతంగా ఎదిగి ఉంటే మీరు పట్టుకొని ఉంటారు, ఇప్పుడు కాకుండా రేపైనా అవకాశం వస్తుంది. వ్యక్తిగతంగా మీరు గౌరవించి ఇది చేయనప్పుడు అందరికీ లోపల ఎక్కడో, ఈవెన్ హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ఎక్కడో లోపల ఎందుకంటే తీసి బయట పెట్టాడు, తర్వాత క్యాబినెట్ తీసేశాడు, మళ్ళీ సరే క్యాబినెట్ తీసుకున్నాడు, అవన్నీ గుర్తుంటాయి మనసులో. మా ఇది కాదు కదా. అట్లా టీఆర్ఎస్ పార్టీ ఇక అన్ని రాజకీయ పార్టీలు గేట్లు తెరిచి కూర్చున్నారు. అది చాలా ప్రమాదం. అసలు ఇట్లా రాజకీయ పార్టీలు ఎవరైనా మీరు రావచ్చు అనడం ఏంటి? అసలు మా భావదారంతో మీకు అగ్రిమెంట్ ఉందా, లేకపోతే మా అభివృద్ధి నమూనాతో మీకు అంగీకారం ఉందా, మేము చేస్తున్న పనుల పట్ల మీరు చాలా అదేం లేదు కదా. ఇక్కడ పవర్ ఉందని రావడం ఏదైతుందో, ఎక్కడ పవర్ ఉంటే మేము అక్కడ పోతామని అనడం ఏదైతుందో, అది మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలు ఏమవుతాయి? ప్రతిపక్ష పార్టీలు పవర్ వస్తున్నాయి వీళ్ళంతా అక్కడ దూకితే ఇంకా ప్రతిపక్షం ఏముంటుంది? ప్రథమంగా నిలదొక్కోవాలి. అధికారం లేనప్పుడు మీరంతా అదే పార్టీ యొక్క బలం. అధికారం ఉన్నప్పుడు మీరు పార్టీలో ఉండడం వేరు, అధికారం లేనప్పుడు ఆ పార్టీనే పట్టుకొని గెలిచిన ఓడినా ఈ పార్టీ మాది, ఇది తెలంగాణ తెచ్చింది. అది ఏమైంది? కేసీఆర్ లాంటి వాడు ఆ తెలంగాణ వదులుకున్నాడు. అది ఆయన జీవితంలో వచ్చేసినటువంటి మేజర్ బ్లండర్ నా దృష్టిలో. తెలంగాణను పట్టుకొని ఇది తెలంగాణ పార్టీ, డిఎంకే లాగా మన ద్రవిడ పార్టీ, ఇక అది అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఎవడు ఆ పార్టీలే గెలుస్తాయి. ఎందుకంటే అది రీజనల్ పార్టీ, తమిళ ఆత్మగౌరవం అనండి, తమిళ ప్రైడ్ అనండి, దానివల్ల పట్టుకొని ఉన్నారు. ఇక్కడ అదే తెలంగాణలో కూడా తెలంగాణ ప్రైడ్, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఇంత పోరాటం చేసింది, తెలంగాణకి ఇంత సాహిత్యం, తెలంగాణ కొరకు మేము పోరాడాం, ఈ తెలంగాణ మాది, తెలంగాణ తెచ్చింది మేము అని అంటే ఇంకా కొంత బలం ఉండేది. పూర్తిగా జనము అరే కనుక ఎంత కాదమ్మా తెలంగాణ కొరకు పోరాటం చేసింది. మీరు తెలంగాణ తీసేసిన తర్వాత మీ పార్టీ పేర్లు ఇంకా మీకేం మిగిలింది? టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ఏం మిగిలింది? సో కనుక మీకు ఆ తెలంగాణను మీరు ఎందుకు వదులుకున్నట్లు? జాతీయ నాయకుడు సబ్ రీజనల్ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ వాళ్ళు జాతీయ నాయకులు ఎట్లా అవుతారండి? ఎట్లా పాసిబుల్ కాదు. మీరు కేంద్రంలో ఉండి పెద్ద ఇమేజ్ ఉండి దేశవ్యాప్తంగా అట కేజ్రీవాల్కు కొంత ఇమేజ్ వచ్చింది, ఢిల్లీలో ఉండబట్టి ఆయన కొంత నేషనల్ ఇది వచ్చింది, పక్క రాష్ట్రం గెలిచాడు కనుక కొంత జనానికి ఏదో అయినా కొత్తగా ఏదో ఆల్టర్నేటివ్ అని అన్నట్లు అనిపించడానికి వైద్యాలు పెట్టారు. కానీ మీరు అలా అనిపించడం లేదు కదా. అందుకని కేశవరావు లాంటి వాళ్ళు ఆయన మరి 10 ఏళ్ళు రాజ్యసభ మెంబర్ అన్నాడు. పాపం పార్టీ వాళ్ళు అదే అంటున్నారు. కేసీఆర్ కూడా నీకేం అన్యాయం చేస్తాం ఆయన, నిన్నట్టు కూతుర్ని మేయర్ చేయమంటే మేయర్ చేస్తే, తర్వాత నువ్వు కూతురు సీట్ కావాలంటే శ్రీహరి గారి మీ కూతురు సీట్ ఇస్తుంది, ఏం అన్యాయం చేస్తున్నామంటే అన్యాయం కాదు, మీకు అధికారం లేదు, మీకు అధికారం పోయింది, మీకు అధికారం పోయింది కాబట్టి వాళ్ళు అధికారము ఉన్న పార్టీ వైపు పోదాం అనుకుంటున్నారు. సరే కేశవరావు గారు అడిగితే నా పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, నాకు పాత జ్ఞాపకాలు వచ్చాయి, నా పార్టీకి నేను పోతున్నాను. బట్ శ్రీహరి గారు ఆయన మొదటి నుంచి టీడీపీలో ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్లో ఉన్నాడు. కానీ ఇవాళ గెలిచే పార్టీ ఆయన స్పష్టంగా చెప్పాడు. శ్రీహరి మనసులో ఏం దాచుకోలేదు. ఆయన ఏం చెప్పాడంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే నా కూతురు గెలవదు, ఆమె రాజకీయాల ప్రస్థానం ఇప్పుడే ప్రారంభమైంది,
ప్రారంభంలోనే ఆమె ఓడిపోవడం అనేది ఆమె క్యారియర్ బిల్డ్ కాదు. ఓకే. కనుక ఆమె తాను రాజకీయ ప్రస్థానము అరంగేట్రం చేస్తున్నది కాబట్టి గెలిచే పార్టీ వైపు మేము పోతున్నాం. ఆమె గెలవాలి, గెలిచే పార్టీ కాంగ్రెస్కి అవకాశం ఉంది, వీళ్ళకి లేదు కాబట్టి నేను పోయినా అని చెప్తున్నాను. ఇంకా దానికి మనం ఏం సమాధానమే ఉంటుంది. అవును, సింపుల్. అంటే అట్లా పోవచ్చునా, అది నైతికమేనా, ఇంతకాలంగా మీరు అధికారం ఇచ్చిన పార్టీ ఉంది కదా, కనీసం తెలంగాణ పార్టీ అని ఉంటే అప్పుడు తెరాస పార్టీ ఏం చేస్తారంటే వీళ్ళు తెలంగాణ ద్రోహులు, తెలంగాణది ఇచ్చిన పార్టీని కాదని వీళ్ళు పోతున్నారు అని చెప్పడానికి అవకాశం ఉండేది. మీరు తెలంగాణ పేరప్పుడు మీ పార్టీని తీసేశారో ఈ పార్టీకి ఆ పార్టీకి ఏం తేడా లేకుండా పోయింది. అందుకని చాలా సులభంగా ఒక ఉప ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీలోకి వెళ్తున్నాం, ఎందుకంటే మీరే జాతీయ పార్టీ కావాలనుకున్నారు కాబట్టి. కనుక అట్లా అసలు ఈ సీనియర్ నాయకులు వెళ్ళిపోవడం, తర్వాత రేపు కొంచెం కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందంటే మళ్ళీ వీళ్ళంతా ఎక్కడ పోతారో తెలియదు, ఏ పార్టీ పోతారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉందని కొంత వస్తున్నారు, నిజంగానే రేపు అక్కడ పవర్ పోయింది అనుకోండి, ఎంతమంది భారతీయ జనతా పార్టీ ఉంటారో మనకు తెలియదు. ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు మీరు అద్వానీ, మురళీమణి జోషిని తీసుకుంటే ఒకసారి నరేంద్ర మోడీ వాళ్ళని తీసేసి మీరు చప్పుడు చేయకుండా కూర్చోండి అంటే జీవితకాలం సైలెంట్గా వాళ్ళు ఉండిపోయారు. అది పార్టీ డిసిప్లిన్. రైటా రాంగా వేరే విషయం. మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పాడు, 10 ఏళ్ళు వాళ్ళు ఇంట్లోనే కూర్చున్నారు. సరే ఇప్పుడు ఆయన భారతరత్న ఏదో ఇచ్చారు, అది మీరు వేరే విషయం. కానీ ఆ డిసిప్లిన్ ఏది? అది ఓల్డ్ జనసంఘ పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఉండే కల్చర్. ఇవాళ ఏముంది, అసలు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో. రేపు ఒక్కసారి బలహీన పడితే భారతీయ జనతా పార్టీ మాసివ్ మైగ్రేషన్ ఉంటుంది. ఆ పార్టీ నుంచి దూకేవాళ్ళు ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వాళ్ళు ఉంటారు. ఈ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ అమృత్సర్కి, అందరూ పార్టీని దాటిపోయేవాళ్ళే. ఒక అస్థిరమైనటువంటి సమాజం, ఒక అస్తవ్యస్తమైనటువంటి రాజకీయాల కింద మారే ప్రమాదం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.